ఫ్రెండ్స్, నాకు ఒక డౌట్ వచ్చింది. మీతో మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నా, అందరికీ తెలియాలని. కొంచెం ఏమనుకోమాకండి, కొంచెం కోపం ఉంది నాకు బాగా. ఎందుకు చెప్తున్నా ఏంటనేది స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు బతకాలంటే ఎలాగైనా బతుకుతారు కదా అందరూ. ఒక్కొక్కడు ఒక్కొక్క పని చూసుకుంటాడు బతకడానికి. బయట పని చూసుకుంటూ ఒకలా బతకొచ్చు, లోపల చూసుకుంటూ ఇంకోలా బతకొచ్చు. బయట అంటే అవుట్స్కట్స్, స్టేషన్ బయట. ఈ ట్రైన్లో కూడా వ్యాపారం చేసుకుంటా బయట పని కాకుండా ఎలాగైనా బతకాలంటే ఎంతో కొంత సంపాదించి బతుకోవచ్చు కదా. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ట్రైన్లో వ్యాపారం మా మామయ్య చేసేవాడు, సమోసాలు. నేను చేస్తున్నా, కానీ నేను వచ్చిన ప్రతిసారి ఎవడో ఒకడు వచ్చి పట్టుకుంటాడు. ఎందుకు అంటే ఒకసారి పట్టుకుంటే ఏం కాదు, ఒక కేసు కట్టుకోవచ్చు. కేసు కట్టుకోవాలంటే వాడు పట్టుకున్నాడు కాజీపేట ఇటుకెళ్ళి తీసుకుపోయి కేసు కట్టించుకొని స్లిప్ ఇస్తారు, తీసుకోవాలి కదా. ఇలా చూసి మాట్లాడలేకపోతున్నా, కొద్దిగా టెన్షన్గా ఉంది. కొంచెం ఇందాకలో అయిన చిక్కాకి ఎలా జరిగింది ఏంటనేది ఖచ్చితంగా చెప్తాను నేను. కొంచెం వినండి. లైకులు కొట్టకపోయినా పర్లేదు, చూడండి. ఎంతమంది చూస్తారో అంతమంది చూడండి. ఎంతమంది చూస్తే నాకు అంత ఆనందం అనమాట, అంతే, పెద్దగా ఏమీ లేదు. ఇప్పుడు నాకు కొత్తగా పెళ్ళి అవుతుంది. ఇందాక నేను పట్టాల మీదకి వెళ్ళి సర్దామనుకున్నా. నాకు వచ్చిన కోపానికి ఒకడు పట్టుకుండు. ఒకడు నన్ను 50 రూపాయలు అడిగి తీసుకోవడానికి ముందు ఒక ట్రైన్ వచ్చింది. 50 రూపాయలు అడిగిండు. 50 రూపాయలు అడిగి తీసుకుండు. మరి తీసుకుంటే మళ్ళీ అమ్మట్లో మప్పియచ్చు కదా. మళ్ళీ ఇది ఎందుకు తీసుకొని పోవాలి? ఫోన్ తీసుకుంటే చెక్ చేసుకుండు. ఆ పోలీసు వాడు ఫోన్ నుంచి నాకు ఫోటో తీసుకుండు. ఇప్పుడు నేను ఏ ట్రైన్కి వెళ్ళాలి? ఇంటర్సిటీకి వెళ్ళి మా మామయ్య సరుకు ఒక 30 సరుకు ఎంతో ఉంటుంది, అది తక్కువ. మా మామయ్యదే కదా, నాది కాదు కదా. నాదైతే ఎప్పుడో సచ్చేవాడిని ఖచ్చితంగా. నేనైతే కొద్దిగా ఆలోచించా. నాకు అమ్మాయి ఉంది, అమ్మ ఉంది, చెల్లి ఉంది. చెల్లెట్టో పట్టించుకోవట్లా, పెద్ద వేస్ట్ది. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కానీ ఒక అన్నయ్య చెల్లి గురించి ఇలా చెప్తుందంటే ఇది వేరే విషయం, అది పక్కన పెట్టండి. సారీ, అందరికీ తెలియాలి. నేను ఏది దాచుకోలేను. నా పేరు సాయి కుమారు. ఏది దాచుకోలేను. ఎస్ఎన్ అక్షరం మీద ప్రతి ఒక్కళ్ళు ఏది దాచుకోలేరు. కోపం వస్తే ఒకళ్ళ మీద కొట్టరు, తిట్టరు. కానీ శాపం లాంటివి ఇలాంటివి పెడతారు. శాపాలు లాంటివి పెట్టి ఇలా చేస్తారు కదా. ఒక్క నిమిషం బ్రో, ట్రైన్ వస్తుంది, సౌండ్ వస్తుంది. ట్రైన్ చూస్తారు కదా, ఖమ్మం స్టేషన్. ఇది గూడ్స్ వెళ్తుంది. ఇందాక ఇంటర్సిటీ వెళ్ళిందనమాట. సరే, ఏమైంది ఇప్పుడు సౌండ్ రావట్లే, చెప్తా. ఏం చెప్పాను? నాకు కొంచెం మతిమరుపు ఉంది బ్రో, ఉన్నట్టు చెప్తున్నా. నాకు తెలిసింది అయ్యింది ప్రతిదీ ఉన్నారు. గుర్తుండదు, మర్చిపోతాను అనమాట. నాకు మతిమరుపు బాగా ఉంది నాకు. అంటే ఎప్పుడు ఎలా ఉంటానో, కోపం వస్తే ఏం చేస్తాను నాకే తెలియదు అనమాట. ఇందాక చేద్దాం అనుకున్నా. ఎందుకు? ఒక 50 రూపాయల వల్ల మళ్ళీ ఆ ట్రైన్ మిస్ అయినందుకు, వాడు పోలీసు వాడు ఆపినందుకు, ఎందుకో తెలియదు, చావాలనిపించింది బ్రో. నాకైనట్టు ఈ ప్రపంచంలో ఇంకొకరికి ఎవరికైనా ఇలా జరిగితే వాడు ఉండగలుగుతాడా? డబ్బు ఇస్తే రేపైనా సంపాదించుకుంటూ వస్తుంది. కానీ సరుకు ఒకటి సొంతంగా కష్టపడి తయారు చేసి అమ్మడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది ఎవరైనా పట్టుకుంటే ఎలా ఉంటుంది? ఒకసారి పట్టుకుంటే కేసు కట్టుకోవచ్చు, ఒక నెల అంతా తిరగవచ్చు. మరి వాడు కాకుండా ఇంకోడు పట్టుకున్నారు, కేసు అప్పు చెప్పి అడిగిపోయి ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. మాకు ఏదైనా స్లిప్ ఇస్తారు, అది ఇవ్వచ్చు కదా స్లిప్పు. ఆ స్లిప్ ఇస్తే అర్థమవుతుంది. ఎవడు పడితే వాడు పట్టుకుంటే ఎలా బ్రో? అసలు నేను ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. నేను నాకైనట్టు ఇంకొకరికి అయితే ఖచ్చితంగా. నాకేం జరిగిందో, నా పేరు సాయి కుమార్. ఈ సాయి కుమార్ అనే పేరు మీద నాలాగే ఎంతమంది ఉన్నారో, నాకేం జరిగిందో వాళ్ళకు కూడా అదే జరిగిద్ది. అంతే, నాకు ఏ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళకు కూడా అదే వచ్చింది బ్రో. నేను చేసే పని ఏదైనా, ఇదైనా, సమోసాలు అమ్మే వ్యాపారం అయినా, బయట ఏ పని చేసినా కానీ నాకేం జరిగిందో వాళ్ళకు కూడా అదే జరిగిద్ది. నా అలాగే నన్ను పట్టుకున్నట్టు చాలామంది పట్టుకుంటారు, ఇబ్బంది పడతారు. ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి నేను ఇలా ట్రై చేస్తున్నా. చూడండి, చాలామంది అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వస్తుంది. సొంతంగా కష్టపడి సంపాదించి పైకి వచ్చేవాడు ఒకలా ఉంటాడు. ఇప్పుడు అది అమ్మాయి అయితే ఏముండదు కదా, ఇంట్లోనే కదా.
పెళ్ళిడికి వస్తే పెళ్లి చేసి పంపిస్తారు. ఏ అమ్మాయినైనా జాగ్రత్త చూసుకొని చదివించి తనకి నచ్చింది ఇప్పించి ప్రతిదీ ఇలా చేస్తారు కదా. అబ్బాయి అయితే అలా. మరి ఎటు కాకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వాల్యూ ఉంటుందా బ్రో? మరి వాల్యూ తప్పుగా మాట్లాడుతున్నాను లేదో నాకు తెలియదు, కానీ తప్పు చెప్తున్నాను అసలు తిడుతున్నాను ఏమంటున్నాను నాకు తెలియదు. కానీ ఓ బతకడానికి ఒకడు ఇటు ఇంకొకడు అటు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మరి ఇటు కాకుండా ఉండే వాళ్ళు వాళ్ళ పరిస్థితి అసలు పేదలు. ఇటు కాకుండా ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది పేరు, మా పేదవాళ్ళకి ఏమీ లేని వాళ్ళకి ఎలా ఉంటుంది బ్రో? నేను ఒక పేదవాడిని, నాకు ఎవరు లేరు. ఒకప్పుడు ఎవరో ఒక ఆమెను దత్తత తీసుకుంది. నేను అసలుకి చచ్చేవాడిని బతికిన చిన్నప్పుడే మా అమ్మమ్మ వల్ల నేను ఎప్పటివరకు ఇలా ఉన్నానంటే మా అమ్మమ్మే కారణం. నేను చదువుకున్నానంటే నా చేతి రాతుంది. చూడండి బ్రో, ట్రై చేయండి. మీరు కామెంట్లు ఏం పెడతారో నాకు తెలియదు. చూడండి, అంత ఎక్కువ మంది చూస్తే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతా. లైక్లు అవసరం లేదు నాకు. చూడండి, ఎంతమంది చూస్తారో అంతమంది చూడండి. ఒక్కో పనిలో ఒక్కొక్కళ్ళు నన్ను బాగు చేశారనమాట. నాకు తెలిసింది, గుర్తొచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి ఎలా ఉంది ఏంటనేది ప్రతిదీ ఉన్నదన్నట్టుగా గుర్తుంది చెప్తాను నేను. నాకు గుర్తుండదు, కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేను అనమాట. ఇందాకలా పోలీసోడు నన్ను భలేగా ట్రైన్ మిస్ చేసిండు బ్రో. ఒకడు పోలీసోడు రవీంద్రను రాఘవేంద్రను ఏదో పేరుంది. పోలీసు వాళ్ళకి జీతాలు ఇస్తారు కదా గవర్నమెంట్ జాబ్ నుంచి పోలీసు జాబ్ కొట్టి చాలామంది వచ్చిన వాళ్ళు ఇల్లీగల్గా ఒకలా ఉంటారు, లీగల్గా ఇంకొకలా ఉంటారు. నమ్మకంగా డ్యూటీ చేసేవాడు ఎవడో 100లో ఒక్కడు ఉంటాడు బ్రో, ఎవడైనా సరే. అన్యాయంగా ఉండి ఒకడు ట్రైన్లో కాదు స్టేషన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అలర్ట్గా ఉంటారు డ్యూటీ చేసేవాళ్ళు. వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయినా డ్యూటీ చేసేవాళ్ళు అలర్ట్గా ప్రతి ప్లేస్లో ఉంటారు కదా. ఎవడైనా బకరగాడు తెలియనోడు, ఏం తెలియనోడికి ఎలా పట్టుకోవాలి, ఎలా తీసుకుపోవాలి, ఏం చేయాలి అని ఎలా అనుకుంటారు కదా. మళ్ళీ పై ఎత్తున డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు బ్రో? అలా పట్టుకొని తీసుకుపోయి ఆఫీస్లో పెడితే కేసు రాస్తారు, అర్థమైద్ది. అలా రాసినప్పుడు వాడు సొంతంగా చిన్నప్పటి నుంచి కష్టపడి నోడైతే అలా సంపాదించి ఎంతో కొంత ఆదా చేసి ఏదైనా ఒక మంచి ప్లేస్, సొంతంగా ఇల్లు, దేనికో కష్టపడి బతుకుతుడు కదా. నాలాగా చాలామంది బతుకుతున్నారు కదా. వాళ్ళ దగ్గర నుంచి 50 100 తీసుకుంటున్నారు. మరి తీసుకున్నారు మరి 50 100 ఎంతో కొంత కొంచెం ఆగాలి కదా, అర్థం చేసుకోవాలి కదా, బతుకుతున్నారు కదా అని. మరి తెలుగు రాదు నేర్చుకోవచ్చు, సరే హిందీ రాదు నేర్చుకోవచ్చు, మాట్లాడవచ్చు అని కొంచెం అర్థం చేసుకొని ఇలాగా తక్కువ తీసుకోవచ్చు కదా. మనీ ఎక్కువ తీసుకున్నారు. వాళ్ళకి ఇచ్చే జీతాలు మనీ, గవర్నమెంట్ జాబ్ పోలీస్ జాబ్ చేరిన వాళ్ళు డబ్బులు వచ్చేది కాక మళ్ళీ ఇట్లా పై ఎత్తున ఎందుకు బ్రో చేసేది వాళ్ళు? దేనికోసం బ్రో వాళ్ళు డ్యూటీ చేసేది? చాలామంది న్యాయంగా కష్టపడే పోలీసు మాత్రం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాడు, ఒక గొప్పగా మిగిలిపోతాడు అనమాట. అన్యాయంగా ఇల్లీగల్గా ఇలా చేసేవాడైతే అబ్బో, తప్పుగా మాట్లాడుంటే సారీ బ్రో. ఒక్క నిమిషం. ఇది బ్రో రైల్వే స్టేషన్, ఖమ్మం రైల్వే స్టేషన్. ఇదే ఈ ట్రాక్ మీద నాకు ఇందాకలా నాకు చాలా చిక్కగా కనిపించింది. ఒక ట్రైన్ వచ్చినప్పుడు నాకెందుకు అలా అనిపించింది. నాకు మా మామయ్య కదా ఈ సరికేసింది, కొద్దిగే కదా, 30 సరికి కూడా ఉండదు అసలు. 30 రూపాయలు సరికి కూడా ఉండదు. 30 కాదులే కానీ ఒక 100 రూపాయలు వస్తాయి, 100 150 వస్తాయి. మా మామయ్య కోసమే కదా నేను వచ్చింది. నా కోసం అయితే నేను ఏదో ఒకటి చేసుకునేవాడిని, డైరెక్ట్గా వెళ్ళిపోయి మాట్లాడుకునేవాడిని. నాకు మనీ అవసరం ఉండి వచ్చినా నేను రాకపోతే అసలు ఇలా జరిగేది కాదు. వీళ్ళు వీడియో తీసి మాట్లాడేవాడిని కాదు, యూట్యూబ్లోకి పెట్టేవాడిని కాదు. కానీ పెట్టాలనిపిస్తుంది. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది, కానీ నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందో లేదో తెలియట్లేదు. కానీ బతకాలనిపిస్తుంది నాకు ఎక్కువ. కానీ ఎందుకు చావాలనిపిస్తుంది? దేనివల్ల? నీకు కోపం వల్లే నాకు ఇంత చికాకు ఉంది బ్రో. ఈ కోపం ఎలా పోద్దో తెలియట్లా. కోపం ఎన్ని రోజైనా కొంచెం ఎక్కువగా బతుకుతానే ఉన్నాను. ఏం తెలుసు, నేను ఇప్పుడు ఈరోజు ఈ టైంకి రాకపోతే ఇక్కడికి వచ్చి వీడియో తీసేవానే కాదు. నేను
ఆ పోలీసుడి వల్ల. వాడికి ఏమవుతుంది, తెలుగు రాదు. ఏంటి బ్రో నా పరిస్థితి, ఎంతమందిని పట్టుకుంటారు బ్రో ఎట్టా? ఏంటి బ్రో ఇది, సరుకు చూడండి కనపడట్లా, చీకట్లో ఉంది. పేరుకి పెద్ద స్టేషన్ ఖమ్మం, టైంకి ఏముండు ఇలా. ఏంటి బ్రో ఇది, లైట్లు వేయచ్చు కదా, ఒక కెళ్ళి వేస్తే ఒక కెళ్ళి వేయరు. ఒక దగ్గర వసతులు ఎలా ఉంటాయి? ఇండియా గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది బ్రో? ఇండియా ఎక్కడ పడితే అలా ఉంటుంది. కష్టపడి పని చేసినాడు ఒకలా బతుకుతుడు, న్యాయంగా ఇల్లీగల్గా అసలు పని చేసినాడు ఏముండదు. ఇల్లీగల్గా అంటే ఏముంటుంది, డబ్బు ఉంటే చాలు కదా. నచ్చిన వస్తువు కొనుక్కొని ఎలా వాడతారు, జాబును కూడా అలానే కొనుక్కుంటున్నారు. ట్రై చేయండి, సొంతంగా కష్టపడి జాబ్ కొట్టి న్యాయంగా బతకడానికి ట్రై చేయండి. చరిత్రలు గొప్పగా మెలగడానికి మీ గురించి చెప్పుకోవాలి, ఎవరి గురించి అని చెప్పుకోవాలి. ఒక్కసారి ట్రై చేయండి బ్రో. వీడియో ఎలా తీసి మాట్లాడాలో తెలియదు, ఒకప్పుడు ఫోన్ అంటే కూడా తెలియదు. కానీ ఇప్పుడు ప్రతిదీ పెరిగే కొద్దిగా, ఏజ్ వచ్చే కొద్దిగా అర్థమవుతుంది నాకు. ట్రై చేయండి బ్రో, మ్యాక్సిమం ఎంతమంది చూస్తే నాకు అంత న్యాయం జరిగినట్టు, ఇంకొకటి నాకైనట్టు ఉడికి కాకుండా ఉండటం కోసం మీరు కూడా ట్రై చేయండి. ఇంటర్ వరకు చదువుకున్నా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసి ఆగిపోయినా. సుఖమే ఉంది బ్రో, కష్టపడినా జాబులు ఏమొస్తున్నాయి, ఎవడు పట్టించుకుంటుండో? కష్టపడినోడికి ఏమొస్తాయి, డబ్బున్నోడికే కదా, ఏది కావాలంటే అది కొనుక్కుంటున్నారు. ఏంటో బ్రో, ఏం అర్థం కావట్లేదు ఈ బతికేందో, ముందు ముందు ఎలా ఉంటుందో ఈ భూమి, అందరూ ప్రపంచం, అందరూ ఎలా బతుకుతారో ఏంటో అర్థం కావట్లా. ట్రై చేయండి బ్రో, ఏమన్నా చూడండి, ఒక్కొక్కరు ఒక్కో పని. థ్యాంక్ యూ బ్రో. ఎక్కువ మంది చూడండి, నాకు లైక్లు వద్దు, అవసరం లేదు నాకు లైక్లు. చూడండి ఎంతమంది చూస్తే నాకు అంత న్యాయం జరిగినట్టు ఉంటుంది, ఇంకా ఎదుటి వాళ్ళకి న్యాయం చేసినట్టుగా ఉంటుంది. కామెంట్ మంచిది పెట్టండి, అందరికీ తెలిసే విధంగా. కామెంట్లు పెట్టిన ఎవరు చూస్తారు బ్రో, పెద్దగా చూసేవాళ్ళు చూస్తారు, తెలియాలి అందరికీ. నేను చెప్తున్నాగా బ్రో, ఎస్ఎన్ అక్షరం మీద ఉన్నోళ్ళు మాత్రం గొడవలకి వెళ్ళి ఇలా చేసుకోరు, కానీ ఒక మాటతోనే ముగిస్తారు మొత్తం. నేను కూడా అంతే, నా దగ్గర ఎవడు ఎంత డబ్బులు తీసుకోండో పోలీసోడు న్యాయంగా తీసుకొని తక్కువలో పంపిస్తే బెటర్గా మంచిగా ఉంటుంది వాళ్ళ లైఫ్, వాడి కుటుంబం, ఎవడైనా సరే. పోలీసులో యూట్యూబ్లో పెడదామని ట్రై చేస్తున్నా, కనుక్కొని పెడతా నేను ఎలాగైనా సరే. చూడాలి, నేను ఇలా వీడియో చేసిన ఒకరికి చెప్తా, నేను మా వాళ్ళకి ఒకరికి చెబుతా, నేను ఇలా పెట్టొచ్చా కదా, ఇలా వాళ్ళని తిడుతున్నా కదా పోలీసు వాళ్ళని. ఒక పోలీస్ అంటే నాకు చాలా రెస్పెక్ట్, చాలా ఇష్టం అనమాట. కానీ అలాంటి పోలీసు నుంచి నాకు కోపం ఇలా వస్తుందంటే ఏదో కారణం ఉంటుంది కదా, చెబుతా. మళ్ళీ ఇంకోటి ఉంటుంది, ఏదో ఒక వీడియో తీస్తూ ఉంటా, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ బ్రో, ట్రైన్ వస్తుంది.